దివాకరకరాక్రాంత మూర్తినామల్పతేజసాం అని అంటోంది శాస్త్రం. ఎప్పుడైతే సూర్యుడికి సమీపంలో గురువు కానీ శుక్రుడు కానీ వచ్చినప్పుడు వాటికి తేజస్సు తగ్గుతుంది, అంటే వాటి యొక్క కాంతి తగ్గిపోతుంది. కాంతి తగ్గిపోయినప్పుడు అవి మనకి కంటికి కనపడవు, అంటే అంతరిక్షంలో అవి దర్శనం ఇవ్వవు. ఎప్పుడైతే అంతరిక్షంలో దర్శన యోగ్యంగా ఉండవో ఆ సమయంలో ఎటువంటి శుభ కార్యక్రమాలు చేయకూడదు. ఇది శాస్త్రంలో చెప్పినటువంటి మొట్టమొదటి నియమం. ఇక్కడ మనం చూసినట్లయితే గురువు అంటే దేవతలకి గురువు, అలాగే శుక్రాచార్యుల వారు దైత్య గురువు. ఇక్కడ ఈ రెండు గ్రహాలకి, ఈ రెండు గురుగ్రహాలకి ఎప్పుడైతే మౌఢ్యదోషం ఏర్పడుతుందో ఆ సమయంలో శుభకార్యాలు చేయకూడదు. జ్యోతిష్శాస్త్ర రీత్యా శుక్రుడు వివాహకారకుడు. శుక్రో వివాహం భాగ్యంచ భోగస్థానంచ వాహనం అని శాస్త్రం. అంటే శుక్రుడు వివాహకారకుడు, భోగభాగ్యాలకు కారకుడు, శుభానికి సంకేతంగా శుక్రుడు ఉంటాడు ఎప్పుడు. అలాగే గురువు గురునా దేహపుష్టిశ్చ బుద్ధి పుత్రార్థ సంపద, సంపదకి కారకుడు, అలాగే సంతానానికి కారకుడు, బుద్ధికి కారకుడు, మొదలైన శుభ ఫలితాలకి కారకుడు. కాబట్టి ఎప్పుడైతే ఈ గురువు శుక్రుడు అంతరిక్షంలో దర్శనయోగ్యంగా ఉండరో ఆ సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు అని మనకి అనేక ముహూర్త గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఇక్కడ సూర్యుడికి శుక్రుడికి మధ్యలో ఎంత దూరం ఉంటే మౌఢ్యం ఏర్పడుతుంది అని చూసినప్పుడు శుక్రుడు విషయంలో శుక్రుడు సవ్యగతిలో ఉన్నప్పుడు 10 డిగ్రీలు, అలాగే శుక్రుడు వక్రస్థితిలో ఉన్నప్పుడు 8 డిగ్రీలు. అంటే భూమికి సూర్యుడికి మధ్యలో 2 గ్రహాలు ఉన్నాయి. వీటినే ఇన్ఫీరియర్ ప్లానెట్స్ అని అంటాం. ఇక్కడ బుధుడు శుక్రుడు ఈ 2 గ్రహాలు ఇన్ఫీరియర్ ప్లానెట్స్. అలాగే భూమికి తరువాత ఉన్నటువంటి కుజ, గురు, శని ఈ గ్రహాలు ఎక్స్టీరియర్ ప్లానెట్స్. ఇక్కడ మనం చూసినప్పుడు శుక్రుడు ఎప్పుడైతే తన కక్షలో తిరుగుతూ సూర్యుడికి వెనక భాగంలో సంచారం చేస్తూ ఉంటారో ఆ సమయంలో ఎక్కువ కాలము మౌఢ్యము ఏర్పడుతుంది.